ఇప్పుడు పదే పదే దేవుడి పేరు ఉచ్చరిస్తూ ఉంటాడు ఈ సైకో జగన్ రెడ్డి. ఇప్పుడు ఆయనకి సంబంధించి స్క్రిప్ట్లు నాకు తెలిసి ఆయన తయారు చేసేటటువంటి స్క్రిప్ట్లు వెనక దేవుడు ఉండడండి, సైతాన్లు ఉంటారు. కాబట్టి దీన్ని మనం సైతాన్ స్క్రిప్ట్గా అనుకోవాలి. ఆయన చెప్పేటటువంటి సైతాన్ స్క్రిప్ట్లు ఎలా ఉంటాయంటే చూసాం కదా మనం 2019కి ముందు బాబాయ్ గొడ్డలిపోటు, ఆ విధంగా ఉంటాయి ఆయనకి సంబంధించినటువంటి సైతాన్ స్క్రిప్ట్లన్నీ. కాబట్టి ఇంకా ఈయన గారు మాట్లాడేటటువంటి స్క్రిప్ట్ ఇంకా ఏదో ఉంది అంటే నాకు కొంచెం జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో ప్రతినిత్యం వాళ్ళని చూస్తే జాలేస్తూ ఉంది, నాకు కొంత బాధ కూడా కలుగుతూ ఉంది. రేపు ఈయన గారి సైతాన్ స్క్రిప్ట్కి ఎవడు బలైపోతాడో అని చెప్పి. ఎందుకంటే గులకరాయి డ్రామా వర్కౌట్ అవ్వలేదు, ప్లాస్టర్ వేసుకుని ఊరూరు తిరిగి ఏ ఊరు వెళ్ళినా ఇలా చూపిస్తూ ఉన్నాడు. చూసారా నా స్టిక్కర్ చూసారా అని చెప్పి తెగ చూపించి మరి ఇంకా ఏదో అయ్యో పాపం అనిపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ జనం అందరూ నవ్వుతూ ఉన్నారు, ఆపరా బాబు నీ డ్రామా, 2019 ముందు ఇక్కడ వేసో, ఇక్కడ ఒక స్టిక్కర్ వేసో, ఇప్పుడు ఇంకో స్టిక్కర్ వేస్తూ ఉన్నావు, ఇక్కడ ఏంట్రా బాబు నీ డ్రామా అని నవ్వుతూ ఉన్నారు. కాబట్టి ఇది వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి నాకు తెలుసు ఆయన మాట్లాడుతున్నటువంటి సైతాన్ స్క్రిప్ట్కి మరి ఎవడు బలైపోతాడో. మరి నేనైతే వాళ్ళు ఏబిఎన్ డిబేట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు, ఆ తాడేపల్లి ఆ జీతగాడు ఉంటాడు, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రతినిత్యం ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు చూసారా. అరే బాబు మీరందరూ జాగ్రత్తగా ఉండండి, మీ గులకరాయి డ్రామా వర్కౌట్ కాలా, మళ్ళీ మీ వాడేదో ఇంకా పెద్ద స్క్రిప్ట్ అంటా ఉన్నాడు, మరి ఆ స్క్రిప్ట్కి ఎవడు బలైపోతాడో నాకైతే చాలా భయంగా ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ఆ సైకోకి కాస్త దూరంగా ఉండండి, ముందు వెనక చూసుకుంటూ వెళ్ళండి, రాత్రుల పూట గబాలన బాత్రూముల్లోకి దూరబాకండి, లైట్లు వేసుకుని పడుకోండి, రాత్రిపూట కూడా తాళాలన్నీ బిగించుకోండి, ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి రా బాబు. కాబట్టి ఎందుకంటే మీ వాడు ఇంకేదో స్క్రిప్ట్ అంటా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ డిబేట్ ద్వారా మిమ్మల్ని అందరినీ, ఎందుకంటే ఎంత రాజకీయాల్లో మనం ప్రత్యర్థులైనా కూడా మీరందరూ ఏదో మీ ప్రాణాల మీద తెచ్చుకోవాలని చెప్పి మేమైతే ఆ రకంగా ఆలోచించేటటువంటి వ్యక్తులం కాదు. కాబట్టి ఎంతో కొంత మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మీకు సలహా ఇస్తూ ఉన్నాం, ఆ సైకోతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ 2 వారాలు. రెండోది వికే గారు, ఇక దుర్గారావు విషయానికి వస్తే ఇది రిమాండ్ రిపోర్ట్ అండి, మొన్న సతీష్ రిమాండ్ రిపోర్టు. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా దుర్గారావు పేరైతే లేదండి, ఊరికనే ఏ2 అంటా ఉన్నారు కానీ ఎక్కడా దుర్గారావు పేరైతే మెన్షన్ చేయలే. దీనిలో వీళ్ళు ఏమంటా ఉన్నారు, A1 వేముల సతీష్ కుమార్ ఈజ్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఒఫెండర్ విత్ A2 హూ ఈజ్ అన్ ఇన్స్టిగేటర్. అంటే ఇన్స్టిగేటర్ అంటే ఇతను రెచ్చగొట్టి చేయించినటువంటి వ్యక్తి. కాబట్టి జస్ట్ A2 అని వదిలేశారు, ఎక్కడ దుర్గారావు పేరు ఈ రిమాండ్ రిపోర్ట్లో లేదు. A2 who is an instigator instigating A1 by conspiracy to eliminate the life of honorable CM అన్నారు. రెండోది ఇక్కడ వీళ్ళు రాస్తారు, షార్ప్ ఎడ్జ్డ్ సిమెంట్ కాంక్రీట్ స్టోన్. సతీష్ picked up the sharp edged cement concrete stone from his pocket, which was already picked up by him at the bridge, and he aimed the same at the temporal